పాకిస్తాన్ మళ్ళీ తన మాటలతో రెచ్చిపోతుంది. యెస్, యుద్ధం వద్దు, భారత్‌తో మేము యుద్ధం చేయలేం అంటూ వెళ్లి ట్రంప్ కాళ్ళు పట్టుకొని యుద్ధాన్ని ఆపించిన తర్వాత మళ్ళీ ఇష్టాసారంగా కాల్పులు జరిపి అయినా దానికి మన సైనిక దళం సరైన సమాధానం చెప్పింది. ఇప్పుడు సింధు నదీ జలాల గురించి మాట్లాడుతూ పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఈసారి మీరు సింధు జలాల్ని గనక వదలకపోతే మేము ఆ నదిలో మీరు రక్తాన్ని ప్రవహించేటట్టు చేస్తాము అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇంతకు ముందు ఇదే రకంగా ఈ జైష్ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాది సంస్థ హఫీజ్ సయ్యద్ ఆ సంస్థకు సంబంధించి ఆయన కూడా ఇదే రకంగా మాట్లాడారు. మీరు గనక సింధు నది జలాల్ని ఆపేస్తే అందులో మేము మీ రక్తాన్ని ప్రవహించేటట్టు చేస్తాం, మరి ముఖ్యంగా మోదీ తల కూడా తీస్తాం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళు మాట్లాడతారు కానీ వీళ్ళకి అంత ధైర్యం సత్తా లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఎదురుగా వచ్చి యుద్ధం చేసే అంత ధైర్యం అయితే వీళ్ళకి లేదు. ఇది వాళ్ళ గురించి ఎప్పటి నుంచో కూడా మనకు తెలుసు. అలాగే ఈ పాకిస్తాన్‌కి సంబంధించిన ఆసిఫ్ మునీర్ ఏమంటాడంటే, అసలు సంబంధం లేని విషయాన్ని మధ్యలోకి లాగి ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు అక్కడ తను ఒక మంచి హీరోగా ఆళ్ళ ప్రజలకి కనిపించేందుకు అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీదు నిర్మిస్తా ఉంటూ కూడా చెప్తున్నారు. తర్వాత పాకిస్తాన్‌కి సంబంధించిన పీపుల్స్ పార్టీ ఒక లీడర్, మినిస్టర్ అనుకుంటా ఆమె మహిళ. ఆమె ఉంటుందంటే కూల్చిన తర్వాత బాబ్రీ మసీద్ మళ్ళీ నిర్మిస్తాం, దానికి మొట్టమొదటి ఇటుక మా ఆసిఫ్ మునీర్‌తో పెట్టిస్తాం, శంకుస్థాపన చేయిస్తాం అంటూ కూడా మాట్లాడింది. అంటే ఈ రకంగా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న వాళ్ళపైన రీసెంట్‌గా హోమ్ మినిస్టర్ ఎవరో సింధ్ ఆ ప్రాంతంలోకి సంబంధించిన కొంతమంది హోమ్ మినిస్టర్ సైలెంట్‌గా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఎవడో ఏంటో ఆ పేరు కూడా ఎవరికీ తెలీదు. వాడింటికెళ్ళి నిప్పు పెట్టారు. సో అంటే పాకిస్తాన్‌కి ఏదో ఒక రకంగా ఫేవర్‌గా మాట్లాడాలి, ఇండియాని ఏదో ఒక 4 మాటలు తిట్టాలి, ఏదో ఒక బూతులు తిట్టాలి, అప్పుడు పాకిస్తాన్ ప్రజలు మనల్ని బాగా చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ చేసిన తప్పులు పాకిస్తాన్ వాళ్ళకు కూడా తెలుసు. అతన్ని దేవుళ్ళ చూస్తున్నారు ఇప్పుడు. పాపం షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్‌కి సంబంధించిన ఆ మంత్రి అసల ఒక ప్రధానమంత్రి హోదా కన్నా అక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్‌కి ఎక్కువగా హోదా కనిపిస్తుంది. డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఏం మీడియా దొరుకుతుందా మనకి, ఏం మాట్లాడదామా భారత్ గురించి, ఒక 4 విషయాలు మాట్లాడేద్దాం, ఏం మీడియా సంస్థ అతని దగ్గరికి వెళ్ళినా కాదనకుండా మైక్‌లో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఇప్పటివరకు బయటకు చాలా పడ్డాయి. చైనా కాళ్ళు పట్టుకుంటారు, టర్కీ కాళ్ళు పట్టుకుంటారు, మమ్మల్ని కాపాడండిరా బాబు, భారత్ మా పైన యుద్ధం ప్రకటించేసింది, మా పైన బ్రహ్మోస్ మిసైల్స్ వదులుతుంది, మాకింకా చావే ఇంకా, వాళ్ళ ఎవరు చెప్పినా వినట్లేదని ఆఖరికి ట్రంప్ కాళ్ళు పట్టుకుని ట్రంప్‌తో వాణిజ్యం దానికి సంబంధించి మాట్లాడుకుని ఈ యుద్ధాన్ని ఆపడం జరిగింది. అయితే యుద్ధం ఆపేశారు, కానీ ఆపరేషన్ సింధూర్ మాత్రం ఎక్కడా ఆగలేదు. ఉగ్రవాది సంస్థల్ని మొత్తం క్లియర్‌గా వాళ్ళని అంతం చేయడానికే ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏ ఒక్క ఉగ్రవాది లేకుండా చేయడమే ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం. ఒకసారి పూర్తిగా నేను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం మాట్లాడారు, దానికి బదులు మన విదేశాంగ ప్రతినిధి ఆయన ఏ రకంగా కౌంటర్ ఇచ్చారు అనేది ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్‌కు పాకిస్తాన్ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ గతంలో ఉపయోగించిన పదజాలాన్నే ఈ పాకిస్తాన్ కుక్క కూడా అలానే మాట్లాడింది. ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు నదీ జలాల్ని ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ, మీరు మా నీటిని అడ్డుకుంటే మేము మీ ఊపిరిని అడ్డుకుంటామని చౌదరి భారత్ని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం. 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కర్-ఎ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ కూడా గతంలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం ఏప్రిల్ 23 భారత్ సింధు జలాల ఒప్పందంలో కొన్ని భాగాలను నిలిపివేసింది. 1960 ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించినది. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాగవని,
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు ఉంటాయని మళ్ళీ తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా శాశ్వతంగా ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని జైస్వాల్ గుర్తు చేశారు. నీరు రక్తం కలిసి ప్రవహించవు అన్న మోదీ వ్యాఖ్యలను మరొకసారి ఆయన గుర్తు చేయడం జరిగింది. అంతకుముందు రాజస్థాన్లోని బిక్నర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్తాన్ ప్రతి పైసా కోసం కష్టపడాల్సే వస్తుందని హెచ్చరించారు. భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాకిస్తాన్కి చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు. తలలు తీస్తానంటుంది వీళ్ళే, రక్తం ప్రవహించేటట్టు చేస్తా ఉంటుంది కూడా వీళ్ళే, మళ్ళీ చర్చలకు రావాలని పిలిచింది కూడా వీళ్ళే. చర్చలకు వెళ్తారు మన వాళ్ళు, కానీ సింధు నది యొక్క జలాల గురించి అయితే మాత్రం కాదు. 1960లో చేసుకున్న ఒప్పందాన్ని మన వాళ్ళు బ్రేక్ చేశారు. ఒకసారి దెబ్బ కొడితే ఎలా ఉంటుందో, దాని రుచి ఎలా ఉంటుందో పాకిస్తాన్కి పూర్తిగా లోతుగా 90 mm రాడ్ ఎట్లయితే దింపితే ఉంటుందో అలా పాకిస్తాన్ వాళ్ళకి మొత్తం కూడా దింపేశారన్నమాట. సో లోతుగా దిగడం వల్ల ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు చర్చలకు రావాలంటూ అటు ట్రంప్ కాళ్ళు పట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్తో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. ఈ రాయబారికి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక మీదట ఈ ఉగ్రవాదుల గురించి మాత్రం ఎటువంటి చర్చలు అయితే ఉండవు. కేవలం పాకిస్తాన్ ఏదైతే భారత్కు సంబంధించిన ఆ భూభాగాన్ని ఆక్రమించుకుందో, పిఓకే ఆక్యుపైడ్ చేసుకుందో దాని గురించి మాత్రమే చర్చలు అయితే ఉంటాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఎందుకంటే భారత్ తలుచుకుంటే ఏమైనా చేయగలదనేది పూర్తిగా వాళ్ళకి అర్థమైంది. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర బునియాన్ మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర షాహీన్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇలా చాలా చాలా హైప్ ఇచ్చుకుంటూ వాళ్ళ మీడియా సంస్థలు కానీ, వాళ్ళ ఆర్మీ సంబంధించిన ప్రతినిధులు కానీ ఇష్టాసారంగా మాట్లాడుతూ హల్చల్ చేశారు. ఒక్కసారిగా బ్రహ్మోస్ని కొట్టుగా వాళ్ళకి అసలు తేలుకోలేకపోయారు. ఇప్పటికీ రేడియేషన్ లీక్ అవుతుంది అక్కడ. వాళ్ళ వదిలిన మిసైల్స్ని మన S-400 కొట్టిన విధానం గాల్లో పాపం ఇంకా మర్చిపోలేకపోతున్నారు. కిరాణా హిల్స్ దగ్గర వాళ్ళ అణు స్థావరాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దగ్గరలో ఒక 10 కిలోమీటర్లో కొట్టిన ఒక చిన్న దెబ్బకి అక్కడ అణుబాంబ్ బ్లాస్ట్ అయ్యి అది లీక్ అవుతుంది, అక్కడ రేడియేషన్ పెరిగిపోతుంది అంటూ ఆ విషయం తెలుసుకున్న తర్వాత అమెరికా నుంచి శాస్త్రవేత్తలు, ఈ న్యూక్లియర్కి సంబంధించిన వాళ్ళు వెంటనే హుటాహుటిన పాకిస్తాన్కి వచ్చి అక్కడ చెక్ చేయడం జరిగింది. సో ఈసారి భారత సైన్యం అనుకుంటే ఎగ్జాక్ట్గా టార్గెట్ మీద కొట్టగలదు, కానీ కొట్టదు. జస్ట్ ట్రైలర్, టీజర్ మాత్రమే. సినిమా మొత్తం కూడా ఉగ్రవాదుల్ని లేపేయడంలోనే ఉంటుంది. కాదు కూడదు పాకిస్తాన్ ఇంకా కాలు దువ్వితే ఇంకా పాకిస్తాన్ పని అయిపోయినట్టే, మ్యాప్లో లేకుండా కూడా చేసేస్తాం. ఇప్పటికే చైనా వెనక్కి తగ్గింది, టర్కీ కూడా వెనక్కి తగ్గింది, బంగ్లాదేశ్ కూడా వెనక్కి తగ్గింది. ఎందుకంటే భారత్ వైపు 90% అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. రష్యా లాంటి పెద్ద దేశం కూడా భారత్కి సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా మూసుకుని కూర్చోవలసిందే. ఇప్పుడంటే అక్కడ వాళ్ళ పదవుల్ని కాపాడుకోవడం కోసం, లేదంటే అక్కడ వాళ్ళ ప్రజల నుంచి ఇటువంటి అటాక్స్ని ఎదుర్కోకుండా ఉండడం కోసం ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. తల కాదు కదా, మన బోర్డర్లోకి వచ్చి ఒక గడ్డి పరక కూడా వాళ్ళు తీయలేరు.